welcome back to our YouTube channel Techie Couple. So we are back with another marathon video. లాస్ట్ టైం అయితే మేము 5K మ్యారథాన్ పార్టిసిపేట్ చేసాం కదా. సో ఈసారి మేము 10K మ్యారథాన్కి రిజిస్టర్ చేసుకున్నాం. యా సో ఇదైతే బెంగళూరు 10K ఛాలెంజ్ అండ్ ద టఫెస్ట్ 10K ఛాలెంజ్. సో మాక్సిమం పీపుల్ 10K రిజిస్టర్ చేసుకుంటారు అండ్ 5K కేటగిరీ కూడా ఉంది. సో ఈవెంట్ అయితే నైస్ రోడ్ నైండలి దగ్గర ఉంది. లింక్ రోడ్ వస్తుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్. యా సో ఈసారి కూడా ప్రాక్టీస్ లేదు. లాస్ట్ టైం అయితే 5K సమ్హౌ వీ మేనేజ్. సో ఈసారి 10K అండ్ ఈ 10K ఛాలెంజ్ అనేది చాలా టఫ్ ఉంటుంది. బికాస్ నైస్ రోడ్ అప్ హిల్లింగ్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం డౌన్ హిల్లింగ్ కూడా ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయడం కొంచెం టఫ్గానే ఉంటుంది. లెట్ us see హౌ ఎంతసేపు అవుతుంది ఏమనే దానికి. లాస్ట్ టైం అయితే లైక్ 1 hour 25 minutes లో కంప్లీట్ చేసాం మాక్సిమమ్. లాస్ట్ టైం 10K మేము పోలీస్ 10K వెళ్ళినప్పుడు నేను 1 hour 28 minutes తీసుకున్నా. అది నాది ఫస్ట్ టైం 10K రన్ నాది. సో ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తాం ఉంది. ఇంకా లెస్ టైంలో కదా, మోర్ టైంలో. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మారథాన్ 10K మారథాన్ అయితే 6:15కి స్టార్ట్ అవుతుంది. సో మేము త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ఒక 5:45కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి నుంచి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయినాక నేను ఎంత ఎర్లీగా లేస్తా ఉండేది. చూడండి, ఇంకా అంత వెలుతురు కూడా లేదు. ఇంకా మబ్బుగానే ఉంది. రాసిపెట్టి ఉండాల ఇంత లేట్‌గా కూడా లేసేదానికి. సో మేమైతే స్టార్ట్ అయ్యాం ఇంకా. లాస్ట్ టైమ్ అయితే మారథాన్‌కి వెళ్ళినప్పుడు మేము కొంచెం లేట్‌గా వెళ్ళాం కదా, మనం లొకేషన్ మిస్ అయిపోయి. బట్ ఈసారి తెలిసిన ప్లేసే కదా. మేము నైస్ రోడ్ మారథాన్‌కి ఇది సెకండ్ టైమ్ వెళ్తున్నేది. లాస్ట్ టైమ్ యాక్చువల్లీ ఫస్ట్ మారథాన్ మేము పార్టిసిపేట్ చేసింది నైస్ రోడ్‌లోనే. సో మేమిప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నాకెందుకో ఈ కోట్ చాలా ఇష్టమైంది. సపోర్ట్ బ్యాక్వర్డ్ రన్నింగ్ అనేసి. అందుకే ఇది షూట్ చేశా. యెస్, మనం ముందు వెళ్తున్నాం. ఈవెన్ మనం ఎనకాలొచ్చే వాళ్ళని కూడా వి షుడ్ సపోర్ట్. అందుకే షూట్ చేశా. అండ్ ఈసారి కూడా బిబ్ కలెక్షన్‌కి ప్రీవియస్ డేనే వెళ్ళాము. అండ్ ఈసారి నేను, రాజే వెళ్ళి బిబ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. బిబ్ కలెక్షన్ వచ్చి సెపరేట్ లొకేషన్ అండ్ ఈసారొచ్చి ఇన్ఫినిటీ మాల్‌లో బిబ్ కలెక్షన్ అయితే ఉన్నింది. సో నేను, రాజ్ ప్రీవియస్ డే నిన్న వెళ్ళి మేము కలెక్ట్ చేసుకున్నాం. ఒక 11:00 అలా వెళ్ళి చేసుకున్నాం. 10:00 నుంచి బిబ్ కలెక్షన్ స్టార్ట్ అయింది. మేము 11:00 వెళ్ళైతే కలెక్ట్ చేసుకున్నాం. బిబ్ కలెక్షన్‌లోనే చాలా క్రౌడ్ ఉన్నింది. అనుకున్నాం ఇక్కడే ఇంత క్రౌడ్ ఉంటే ఇంకా ఆడ నైస్ రోడ్‌లో ఎంత క్రౌడ్ ఉంటుందో అనేసి. సో మన బిబ్ కలెక్షన్‌కి మనకు రిజిస్ట్రేషన్ టైమ్‌లో కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ అండ్ ఈమెయిల్ 2 వచ్చుంటుంది. అది వెళ్లి చూపిచ్చి మనం బిబ్ కలెక్షన్ అయితే బిబ్ అండ్ ఒక టీ షర్ట్ అదైతే కలెక్ట్ చేసుకున్నాం. మాది 10K సెపరేట్ లైన్‌లో కలెక్ట్ చేసుకున్నాం అండ్ 5K సెపరేట్ లైన్ అయితే ఉన్నింది. ఇలా మల్టిపుల్ లైన్స్ అయితే ఉన్నింది. ఇంకా విఘ్నేష్ అండ్ దినేష్ బ్రో అంతా రాలేదు. సో మేమే కలెక్ట్ చేసుకుందాం అనేసి ఇంకా మేమే వెళ్లి కలెక్ట్ చేసుకున్నాం. ఆన్ బిహాఫ్ ఎవరైనా కలెక్ట్ చేసుకుంటే ఇంకా మన పేరు అండ్ ఫోన్ నంబర్ అండ్ ఎవరు కలెక్ట్ చేసుకుంటాం వాళ్ళ బిబ్ నంబర్ అయితే రాసి కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అని కలెక్ట్ చేసుకున్నారు కదా అనేసి ఇంకా మేము కూడా విఘ్నేష్‌ని ఇంకా వాళ్ళ దగ్గర ఇచ్చైతే కలెక్ట్ చేపిచ్చుకున్నాం. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్స్‌పో కూడా ఉంటుంది. షార్ట్స్, టీ షర్ట్స్, బ్యాగ్స్ అలా ఎక్స్‌పో ఉంటుంది. అక్కడే మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నింది ఇలా ఎక్స్‌పోలో. అండ్ ఇది చాలా క్యూట్ అనిపిచ్చింది. అందుకే షూట్ చేశాను. అండ్ ఆ బిబ్ కలెక్షన్ మాల్‌లోనే ఇలా ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మారథాన్ వాళ్ళే. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అనేసి. అండ్ మేమైతే అందరిది బిబ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా రేపు మారథాన్‌కైతే. ఫైనల్లీ నేను, రాజ్ అయితే నైస్ రోడ్‌కి రీచ్ అయిపోయాం. మారథాన్ ఈవెంట్ కండక్ట్ అయ్యే ప్లేస్‌కి. ఇక్కడే చూడండి, ఆ పార్కింగ్‌లో ఎన్ని వెహికల్స్ అయితే ఉంది. ఇంకా లోపల వెళ్లి చూస్తే ఎంత క్రౌడ్ ఉంటుందో తెలీదు. రండి మనం వెళ్లి చూద్దాం ఎంత క్రౌడ్ ఉందనేసి.
అండ్ వీళ్ళదే పికప్ ఫెసిలిటీ కూడా ఉన్నింది. మనం కంఠీరవ స్టేడియం దగ్గరికి వెళ్తే అక్కడ బస్సుంటుంది. అక్కడే వాళ్ళు పికప్ చేశారు. అండ్ ఇట్ ఈస్ చార్జబుల్. పర్ హెడ్‌కి ఇంత అనేసి చార్జ్ చేశారు. సో, మనం అక్కడ కంఠీరవ దగ్గరకు వెళ్తే అక్కడ బస్‌లో పిక్ చేసి మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ అగైన్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ పిక్ చేసి అక్కడే డ్రాప్ చేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉన్నింది. ఎంట్రన్స్‌లోనే చాలా క్రౌడుండారు. సరే ఇంకా మాకి ప్రాక్టీస్ కూడా లేదు కదా! అలా వార్మప్ అయినా చేసుకుందాం అనేసి కొంచెం వార్మప్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఇలా వార్మప్ చేసుకుంటే కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. మనం ఫ్లెక్సిబుల్‌గా రన్ చేయొచ్చు అనేసి కొంచెం వార్మప్ చేసుకున్నాం. అండ్ వార్మప్ అయితే మ్యాండేట్ మనం రన్‌కి వెళ్ళేటప్పుడు. సో, మనకి ఫ్రీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది అనేసి. ఇంకా నేను, రాజ్ లోపలికి వెళ్దాం అనేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నింది. వెళ్ళేటప్పుడు కంప్లీట్ చెక్ చేసే పంపించినారు. అండ్ ఇక్కడ చాలా కాప్స్ అందరూ ఉన్నారు. ఏమి ప్రాబ్లమ్ అవ్వకూడదు. ఫర్ ది సెక్యూరిటీ పర్పస్ అందరూ చాలా కాప్స్ అయితే ఇక్కడున్నారు. అండ్ సెక్యూరిటీ ఈస్ అనదర్ లెవెల్. చాలా బాగుండింది. అండ్ ఆబ్వియస్లీ మారథాన్స్ అంటే ఇలా బ్యాగేజ్ కౌంటర్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. మన బ్యాగేజ్ ఏమైనా ఉంటే బ్యాగ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టి మనం రన్నింగ్ అయినాక వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మెడికల్ అసిస్టెన్స్ ఆబ్వియస్లీ ఏమైనా రన్నింగ్ టైమ్‌లో మనకి ఇంజ్యూరీ అయితే వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఐ మీన్ మెడిసిన్ అని, డెటాల్ ఫస్ట్ ఎయిడ్ అని చేస్తారు. ఇంకా లోపలికొచ్చి ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం అగైన్ వాళ్ళతో ఇంకా వార్మప్ అయితే చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉండారు. ఓహ్ మై గాడ్! అండ్ ఈ 10,000 మ్యారథాన్ ఇది మెయిన్‌లీ బెంగుళూరు 10,000 ఛాలెంజ్. సో, చాలా పీపుల్ 10,000కి రిజిస్టర్ చేసుకుంటారు కంపేర్ టు 5,000. అండ్ ఈ 10,000లో కూడా 3 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఆల్రెడీ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి పీపుల్ అయితే వెళ్ళిపోయారు. ఇది జస్ట్ సెక్షన్ సి వాళ్ళు మాత్రం ఇక్కడుండారు. సెక్షన్ సిలోనే ఎంతమందుండారంటే ఇంకా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో ఇంకా ఎంతమంది ముందు ఆల్రెడీ వెళ్ళిపోయుండారు చూడండి. సరే ఇంకా మనం లేట్ చేసేదొద్దు అనేసి నేను, రాజైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి మా సెక్షన్ సి మేము. సో, అంతే స్టార్ట్ చేద్దాం అనేసైతే స్టార్ట్ చేసాం. మేము సెక్షన్ సి బోర్డ్ నుంచి ఇక్కడ స్టార్ట్ దగ్గరకొచ్చాకే మాకి హార్డ్‌లీ 10 మినిట్స్ అయింది. సరే ఇంక ఫ్లాగ్ వేవ్ అయింది. ఇంక మేమైతే రన్నింగ్ స్టార్ట్ చేశాము. ఓహ్ మై గాడ్! చూడండి ఎంత క్రౌడ్ ఉంటే అబ్బా! మనం చూసేంత దూరం కూడా క్రౌడే. అబ్బా! ఈ క్రౌడ్‌లో మనం రన్ చేసేదో, వాక్ చేసేదో, జాగ్ చేసేదో అసలు తెలీదు. ముందే ఎంతుండారంటే ఎనకాల ఇంకా ఉండారు. అబ్బా! మేము సెక్షన్ సి స్టార్ట్ చేసే లోపే ఆల్రెడీ సెక్షన్ ఏ వాళ్ళు రిటర్న్ అయితే వస్తా ఉన్నారు. సో, వాళ్ళకొక చిన్న ఎంకరేజ్‌మెంట్ అయితే ఉంది. Let's go, let's go, let's go. అండ్ మారథాన్‌లో కిడ్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆ కిడ్స్ 6 ఇయర్స్ ప్లస్ ఉండాలి. నేను యూజువల్లీ 5,000 రన్‌లో అయితే ఇలా కిడ్స్‌నయితే చూస్తా ఉన్నా. బట్ 10,000 రన్‌లో ఫస్ట్ టైమ్ అండ్ ఇలా సీనియర్ సిటిజన్స్ సీరియస్‌లీ వీళ్ళనంతా చూస్తేనే మనకు మోటివేట్ అవుతుంది. వాళ్ళే వెళ్తారంటే ఇంకా మనం కూడా వెళ్ళాలి అనేసి మనకు మోటివేట్ అవుతుంది. అండ్ మారథాన్స్ అంటే ఆబ్వియస్లీ ఇలా రిఫ్రెష్‌మెంట్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ 1 కిలోమీటర్‌కి ఇలా రిఫ్రెష్‌మెంట్స్ ఉంటుంది. కంటిన్యూయస్‌గా కూడా మనం రన్ చేసేకి కాదు కదా! అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ అయితే తాగి, ఆ ఎనర్జీ డ్రింక్స్ తాగి అయితే వెళ్తాం. రన్నర్స్ అయితే వాళ్ళు వితౌట్ ఎనీ రెస్ట్ వాళ్ళైతే పరిగెత్తారు. మనమంతా బిగినర్స్ కదా! ఆబ్వియస్లీ కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం ఎనర్జీ డ్రింక్ అది ఇది కొంచెం కన్జ్యూమ్ చేసుకొనే మనం స్టార్ట్ అవుతాం. సో, ఇంకా రన్ చేద్దాం అనేసి చేస్తున్నా. అండ్ ఎవ్రీ నేనిలా అంబులెన్స్ అయితే చూస్తా. ఎవ్రీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్‌కైతే అంబులెన్స్ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడే పార్క్ చేసున్నారు. అండ్ రిఫ్రెష్‌మెంట్స్‌లో బనానా, బిస్కెట్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ వాటర్. అండ్ ఇంకో థింగ్ ఏమంటే నేను ఇక్కడే ఫస్ట్ టైమ్ చూసింది. గ్లాసెస్ కూడా రీయూజ్ లేదు. అక్కడే నీట్‌గా వాష్ చేసి ఆ తర్వాత రీయూజ్ చేశారు. నేను 10,000 హాఫ్ కంప్లీట్ చేసేలోపు ఇక్కడ 5,000 కూడా స్టార్ట్ అయింది. 5,000కి స్టార్టింగ్‌లో ఆ జోష్‌కి కొంచెం ఈవెంట్స్, ఆ డాన్స్ అండ్ వాళ్ళే వార్మప్స్ అలా అయితే చేసి ఇంకా 5,000 రన్ అయితే స్టార్ట్ చేశారు.
5K రన్ కూడా చాలా క్రౌడే ఉన్నింది. బట్ కంపేర్ టు 10K 5K తక్కువే ఉన్నింది. ఇంకా 5K రన్ స్టార్ట్ చేశారు. ఈ పక్క గ్రీన్ కలర్ టీ షర్ట్స్ అన్నీ 5K. ఇలా 5K, 10K కూడా టీ షర్ట్స్ డిఫరెంట్‌గా ఉంది. 5Kకి గ్రీన్ కలర్ టీ షర్ట్స్ అండ్ ఈ 10Kకి వైట్ కలర్ టీ షర్ట్స్. నేను హాఫ్ వే వస్తా ఉన్నా. అప్పుడు గ్రీన్ కలర్ టీ షర్ట్స్ కనిపించింది. అప్పుడు అనుకున్నా, అబ్బా! ఓహ్ మై గాడ్! ఇంకా జస్ట్ 2½ కిలోమీటర్స్ అంతే అనేసి నేనే కొంచెం మోటివేట్ చేసుకొనైతే వెళ్ళా. ఇంకా 5K రన్ కూడా స్టార్ట్ అయింది కదా! ఆన్ ది వేలో నాకి రష్మి అక్క అండ్ దినేష్ అన్న కూడా కనిపించారు. అండ్ ఇలా 5K రన్‌కి ఇలా స్మాల్ కిడ్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. బికాజ్ ఎర్లీ మార్నింగ్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అలా వాక్, అలా రన్ ఆర్ జాగ్ చేసుకొని రావచ్చు కదా అనేసి. ఫైనల్లీ 9 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ 1 కిలోమీటర్ మోర్. ఆన్ ది వే రన్నింగ్‌లో విన్నా నేను. ఇలా 5K కిడ్స్ ఐ థింక్ 4 ఆర్ 5థ్ గ్రేడ్‌లో ఉంటారు వాళ్ళు. కమ్ ఆన్ ఐ క్యాన్ డూ ఇట్ జస్ట్ 1 కిలోమీటర్ మోర్ అని వాళ్ళే మోటివేట్ చేసుకుంటా ఉండారు. సీరియస్ నాకది ఇని చాలా సంతోషమైతుంది. సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా ఉండారు. ఫైనల్లీ ఫినిష్ పాయింట్ అయితే రీచ్ అయిపోయా నేను. అండ్ మాకైతే మంచి పిక్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఇంకా 10 కిలోమీటర్ కదా! ఆ తర్వాత వచ్చి ఇంకా కొంచెం స్ట్రెచెస్ అయితే చేసుకున్నాం. ఇలా స్ట్రెచ్ చేసుకుంటే మనకి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అది మనకి ప్రాక్టీస్ కూడా లేదు కదా! అలానే వెళ్లి 10కే రన్ చేసే పాటికి మనకి చాలా మజిల్ క్యాచ్ అయితే అయితుంది. అందుకే అలా కొంచెం స్ట్రెచెస్ అయితే చేసుకున్నాం. అండ్ మెడల్ కలెక్ట్ చేసుకునేదానికైతే వెళ్ళాం. ఇక్కడైతే వాళ్ళు చేతికి ఇచ్చేసారు. సో, నేనే యేసుకునేసా. యెస్! నా మెడల్ కలెక్షన్‌కి అనదర్ మెడల్. హుహు! అండ్ మెడల్ కూడా బావున్నింది. అండ్ ఇక్కడ 10Kకి వేరే డిజైన్ మెడల్ ఉన్నింది. అండ్ 5K డిఫరెంట్‌గా ఉన్నింది. నెక్స్ట్ అయితే ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఉన్నింది. అండ్ ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఐ మీన్ ఫాస్టెస్ట్ టైమ్ మెజర్‌మెంట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మనకి బార్ కోడ్స్ ఉంటుంది. అది స్కానర్స్‌లో స్కాన్ అయితుందని. సో, ఆ బేసిస్ పైన ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఏజ్ కేటగరీస్‌లో కూడా 3 ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఇంకా మనకి రిఫ్రెష్‌మెంట్స్ ఉంటుంది కదా! చూడండి ఎంత రష్ ఉందో. ఓహ్ మై గాడ్! ఈ లైన్ వెళ్ళి మనం తీసుకునే లోపు అబ్బా! ఓకే. సో, అండి ఇప్పుడు ఇక్కడ మెన్యూ ఏమని చూద్దాము. ఫస్ట్ అయితే 2 ఇడ్లీ అండ్ పొంగల్ మనం ఎంత కావాలన్నా ఏసుకోవచ్చు. అండ్ చూడండి అగైన్ కేసరీబాత్ నేనొచ్చినప్పుడే ఖాళీ అయింది. చట్నీ, వడ. నా ముందున్న రాజ్‌కైతే కేసరీబాత్ దొరికింది. లక్కీ ఫెలో. మాకైతే దొరకలేదు. యాక్చువల్లీ మా కౌంటర్‌లోనే ఖాళీ అయింది. పక్క కౌంటర్‌లో అంతా కేసరీబాత్ ఉన్నింది. సో, ఇంకా మేము రాజ్ ప్లేట్‌లో అయితే తీసుకొని తిన్నాము. అండ్ కాలు పెయిన్ కదా! సో, అందరూ కింద అయితే కూర్చొని తిందామనేసి తిన్నాం. అగైన్ కేసరీబాత్ తెప్పించుకొని మరీ తిన్నాం. సో, దిస్ ఈజ్ అవర్ టీమ్ అండ్ వి హావ్ ఎ న్యూ మెంబర్ ఇన్ అవర్ క్లబ్ థట్ ఈస్ విఘ్నేష్. హుహూ! మెడల్ తీసుకున్న తర్వాత ఫోటో షూట్ చేయకపోతే ఎలా? అక్కడే కెమెరామెన్ అండ్ వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. సో, మేము ఈసారి వాళ్ళ దగ్గరే అన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకొని అండ్ అగైన్ మళ్ళా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్‌లో మన బిబ్ నంబర్స్ ఏస్తే మనకి ఫోటోస్ అని మనం చూసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సరే ఇంకా శ్రీకాంత్ అన్నోళ్ళు స్టార్ట్ అవుతున్నారు. అండ్ బాయ్ చెప్పాం. రన్నర్ ఛాంపియన్ రష్మి అక్క completed in just 1.5 hours. With walking. అండ్ అనదర్ హ్యాపీ థింగ్ ఏమంటే వీళ్ళు బేర్ ఫుట్ బాబీ. వీళ్ళు యాదే మారథాన్ అయినా బేర్ ఫుట్‌లోనే రన్ చేస్తారు. సో, బేర్ ఫుట్ అనేసి వాళ్ళు చాలా ఫేమస్. అండ్ మాకి వాళ్ళతో ఫోటో తీసుకునే ఛాన్స్ దొరికింది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ 90స్ కిడ్స్‌కి ఆబ్వియస్‌లీ ఈ గేమ్ అయితే గుర్తుంటుంది. మారియో. యెస్. ఇలా అయితే ప్లేస్ చేస్తున్నారు. సో, మేము కూడా అక్కడ కొంచెం ఫ్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో అన్నీ తీసుకొనైతే ఇంకా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాము. బట్ రాజ్‌కేమో టీ తాగాలనిపించిందనేసి ఇంకా అగైన్ టీ బ్రేక్ తీసుకొని, టీ, కాఫీ అని కంప్లీట్ చేసుకొనైతే స్టార్ట్ అయ్యాం. థాంక్ యూ. ధన్యవాదಗಳು. Okay, okay. Bye, bye. సో, దిస్ ఈస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.